టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. సమాజంలో ఈ రోజున శాస్త్ర విజ్ఞానం ఎంత పెరిగిపోయిందో నమ్మకం అనేటువంటిది కూడాను, ఆధ్యాత్మికత కూడా, భక్తి భావం కూడా అంతే పెరిగింది. నిజంగా గతంలో 70s 60s ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ధోరణికి ఇప్పుడు ఉన్నటువంటి ధోరణికి, ముఖ్యంగా ఈ రోజున సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరు కూడా పొద్దున పూజలు చేసుకోకుండా, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్లకుండా ఉండట్లేదు. ఇది విపరీతంగా ఈ భావము పెరిగింది, మూఢనమ్మకము పెరిగింది, అట్ ద సేమ్ టైం శాస్త్ర విజ్ఞానము పెరిగింది. వీటి మధ్య ఒక సంఘర్షణాత్మకమైనటువంటి స్థితి అనేటువంటిది ఏర్పడుతుంది. నమ్మకానికి అపనమ్మకానికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ అనేటువంటిది నిత్యం జరుగుతూ ఉంటుంది. ఏం చెప్తారు దీని గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం అండి. అంటే అందరికీ కాదు, భక్తి ఉంది కొంతమందికి. ఎక్కువ శాతం టెన్షన్ లో గుడికి వెళ్ళే వాళ్ళ యొక్క పరిస్థితి నేను చెప్తాను. మీరన్న భక్తి అవ్వచ్చు, గుడి అవ్వచ్చు, పూజలు అవ్వచ్చు, హోమాలు అవ్వచ్చు, మీరన్న సాఫ్ట్వేర్ వాళ్ళు, చిలుకూరు బాలాజీ భక్తితో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కానీ భయంతో వెళ్ళే వాళ్ళు ఉన్నారు. సమస్య వస్తే విపరీతంగా దేవుడి చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమైపోతుందంటే, మీరు 60లో 70లో ఫోన్లు లేవు, మనిషికి టెన్షన్స్ లేవు. ఇక్కడ ప్రధానంగా టెన్షన్ ఏర్పడింది ఫోన్ వల్లే. మీరు అవునన్నా కాదన్నా, ఎంత మనకు ఫోన్ వల్ల ప్లస్ అవుతుందో దానికి ఇంకొక పిసరంతా మైనసే ఉంటుంది తప్ప, అనేక విపరీతమైన టెన్షన్స్కి గురవుతున్నాడు ఇవాళ మానవుడు. విపరీతంగా టెన్షన్స్కి గురవుతున్నాడు, మోసపోతున్నాడు. అనేక వ్యాపారాల్లో అవ్వచ్చు, ఇంకో దగ్గర అవ్వచ్చు, పెట్టుబడులు పెట్టి నష్టపోతున్నాడు. ఉద్యోగం చేసేవాడికి, ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఉన్నాడు, టైంకి జీతం వస్తుంది, అతని లైఫ్ ఇక సేఫ్ సైడ్కి వెళ్ళిపోయింది అనుకుందాం. అతను ఏం చేస్తాడో తెలుసా? ఆ వచ్చిన డబ్బు ఎక్కడో సేవింగ్స్ చేద్దామని ఎవరికో ఇచ్చి అలా నష్టపోయి అక్కడ స్టార్ట్. అతనికి ఫోన్లు చేయటం, ప్రతిరోజు 10 సార్లు ఫోన్ చేయటం, అతను ఫోన్ ఎత్తకపోవడం, స్విచ్ ఆఫ్ పెట్టడం, ఆ టెన్షన్స్ ఈ టెన్షన్స్, ఆ డబ్బు రావాలని మళ్ళీ జ్యోతిష్కుడిని కలవటం, లేదా పలానా గుడికి వెళ్ళడం, లేదా పలానా ప్రదక్షిణాలు చేయటం, పలానా దేవుణ్ణి దర్శిస్తే, పలానా దగ్గర నిద్ర చేస్తే నీకు పోయిన డబ్బు వస్తుందని, ఇలాంటి భయం ద్వారా భగవంతుని ఆశ్రయించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, భక్తితో చేసేవాళ్ళు ఉన్నారు. అయితే మూఢనమ్మకము కాదండి, మూఢనమ్మకం ఏమి ఎప్పటికీ కాదు. కానీ మనకు వచ్చేటటువంటి కష్టాల వల్ల భగవంతుని ఎక్కువ ఆశ్రయించడం. ఎందుకంటే భగవంతుడు అన్నది నమ్మకం, భగవంతుడు అనేది ఒక బలం. మానవాళికి, హిందువులకు భగవంతుడు, నాట్ ఓన్లీ హిందువులు, ఎవరి మతంలోకి వెళ్ళినా వాళ్ళు భగవంతుని విపరీతంగా కన్నీళ్లతో ఆరాధిస్తారు, అర్థిస్తారు. అది ఏంటి అంటే, వాళ్ళ భయాన్ని, వాళ్ళ కష్టాన్ని విముక్తి చేసేది ఆయనే అనే ఒక నమ్మకం. తద్వారా భక్తి పెరిగిపోయింది. 60లో 70లో 80తోని ఇప్పుడు 2024 పోల్చుకుంటే దేవాలయాలు పెరిగిపోయాయి. ఇప్పుడు మీరు ఒక పర్వదినం రోజు వెళ్ళండి, గంటలు లైన్లో నిలబడాలి. కానీ ఇక్కడ ఒక బాధ ఏంటంటే, దైవ దర్శనానికి వెళ్ళి సక్రమంగా వాళ్ళు చేస్తున్నారంటే ఆ లైన్లో గొడవ పడుతున్నారు, లైన్లో విపరీతమైన చర్చలు. ఏం చర్చలు? భగవంతుడి గురించో. ఇప్పుడు ఒక అమ్మవారి దేవాలయంకి వెళ్తే లలితా పారాయణ చేద్దామో, దేవి ఖడ్గమాల చదువుకుందాం, లేదా మీకు నోటికి ఏదొస్తుంది, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఏం రాకపోతే ఓం శ్రీమాత్రే నమః అనటమో, ఇది మర్చిపోయి లైట్లు బాగున్నాయి, అసలు ఎక్కడ కొన్నావు ఈ డ్రెస్ బాగుంది, లేదంటే ఈసారి సీఎం ఎవరు అవుతారు, కానీ అసలు ఇంత ఘోరంగా ఓడిపోతారు అనుకోలేదు. అంటే నేను అనేది అది తప్పు అనట్లే, నేనేదో గొప్పవాడిని, నేను చెప్పిందే వినమనట్లే. అసలు మనం వెళ్ళింది పర్పస్ ఏమిటి? నువ్వు గంట సేపు వెళ్తున్నావు, లేదా అర్ధగంట వెళ్తున్నావు, వారానికి ఒక్కసారి వెళ్తున్నావు, నెలకి ఎప్పుడో తిరుమల తిరుపతి, ఒక సంవత్సరానికి ఎప్పుడో వెళ్తున్నావు కుటుంబ సభ్యులు. నేను ఎన్నోసార్లు లైన్లో విన్నాను, తిరుమలలో ఎక్కడ ఒక హాల్లో ఆపుతారు కదా, అప్పుడు మాట్లాడే మాటలు దైవ సంబంధితమైన మాట కాదు. ఎప్పుడు గోవింద అంటారో తెలుసా? తీరా గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇలా తిరిగినప్పుడు, స్వామి కనపడ్డప్పుడు అందరూ చేతులు ఇలా పైకెత్తి గోవింద గోవింద అప్పుడు అంటుంటారు కదా. ఆ 2 నిమిషాలే. అంటే నువ్వు దేవుణ్ణి, దాన్ని ఏమంటారంటే, ఆ షో నీకు కలిగినప్పుడా, అంటే దేవుడు కనపడ్డప్పుడు, ఏదో గంట వినపడ్డప్పుడు, నువ్వు కారులో వెళ్తుంటే సడన్గా ఒక దేవుడి కమాన్ కనిపిస్తే ఇలా అనుకో, ఇలా ముద్దు పెట్టుకుంటుంటారు. అంటే నీకు ఎప్పుడు నీ మనసులో లేడు దేవుడు, ఎప్పుడో కనిపిస్తేనో ఎవరో క్రియేట్ చేస్తేనో భక్తి వస్తుందా? ఆ లైన్లో నా రిక్వెస్ట్ ఇది, నువ్వు తిరుమలకు వెళ్ళడానికి ఎంత శ్రమిస్తున్నావు, ఎన్ని లీవులు పెడుతున్నావు, లేదా సెలవుల్ని ఎలా వినియోగిస్తున్నావు, కుటుంబ సమేతంగా అంత టైం తీసుకొని అక్కడికి వెళ్తున్నావు కదా,
ఒక్క నామం ఫలానా నామం ఇన్నిసార్లు పలికితే ఇన్ని లక్షల సార్లు పలికిన ఫలితం వస్తుందని చెప్తున్నారు కదా తిరుమల క్షేత్రంలో. నేను అనేది అది మెయింటైన్ చేస్తే బాగుంటుంది అని, అంతే. మీరు చెప్పే జ్యోతిష్యానికి కానీ మీరు చెప్పే ప్రవచనాలకు కానీ మన హైందవ ధర్మం అనేటువంటిది ప్రామాణికం. అవును, హైందవ ధర్మమే మూలం. ఓకే. ఈ ప్రిడిక్షన్ అనేటువంటివి ఇతర మతస్థులకి ఎలా కనెక్ట్ అవుతాయా? వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి, ఒక ముస్లిం వచ్చి మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఓకే, ఒక క్రిస్టియన్ వచ్చేసి మిమ్మల్ని మీ దగ్గర ప్రొడిక్షన్ అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? అవి అప్పుడు ఈ గ్రహస్థితులు కానీ మీరు వాటికి గ్రహస్థితుల మూలంగానే కదా చెప్పేది మీరు. అవును. అప్పుడు ఆ ప్రిడిక్షన్స్ అనేటువంటి వాళ్ళకి ఎలా ఆపాదించబడతాయి, ఎలా చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జ్యోతిష్యముకి హిందూ ధర్మానికి సంబంధం లేదు. జ్యోతిష్యము హిందూ ధర్మంలో నుంచి ఫలానా ఋషులు మనకు అందించిన వాంగ్మయం అయితే ఓన్లీ హిందూ ధర్మానికే ఇది అంకితం అని కాదు. జ్యోతిష్యం అంటే జననంతో ఆ లగ్నాన్ని బట్టి ఆ లగ్నంలో ఉన్నటువంటి గ్రహస్థితి లగ్నం పైన, ఇప్పుడు ఫలానా లగ్నం ఫలానా ఆరుద్ర నక్షత్రంలో పడింది, ఆ ఆరుద్ర నక్షత్రాధిపతి ఎవరు? రాహు. ఖచ్చితంగా ఈ వ్యక్తి చనిపోయేలోపు జూదంలో డబ్బు పోగొట్టుకుంటాడు, లేదా జూదంలో కొంత డబ్బు సంపాదించి దానికి ఎడిక్ట్ అయి మళ్ళీ ఎక్కడో దగ్గర పోగొడతాడు. ఇక్కడ నేను ఆ ప్రిడిక్షన్ ఎలా ఇవ్వగలిగాను? ఫలానా లగ్నంలో పుట్టాడు కాబట్టి. అది ఏ మతస్థులైనా, ఒక ఎంతోమంది వచ్చారు ముస్లిమ్స్, ఎంతోమంది క్రిస్టియన్స్ వచ్చారు. ఒక ఆవిడైతే ఇదేదో ముఖస్థుతి కాదండి, ఆ స్వామి సాక్షిగా నేను చెప్తున్నాను, దత్తాత్రేయ సాక్షిగా, విదేశాల్లో చాలా పెద్ద పోస్ట్లో ఉన్న ఆవిడ కేవలం నన్ను కలవడానికి యుఎస్ నుంచి వచ్చి నన్ను కలిసి వెళ్ళిపోయారు, కేవలం నన్ను కలవడానికి. అంటే ఆవిడ మన మతమే కాదు. కాబట్టి ఒకటండి, మతానికి జ్యోతిష్యానికి సంబంధం లేదు, పుట్టుకకు జ్యోతిష్యానికి సంబంధం. ఆ లగ్నానికి, లగ్నాధిపతి యోగానికి. మీరు అడిగిన ప్రశ్న వృత్తి గురించి అయితే దశమాధిపతి, లేదు ఉద్యోగమా వ్యాపారమా సప్తమ స్థానం, లేదు పెళ్ళెప్పుడు అవుతుంది సప్తమాధిపతి. అలా మనం తీసుకుంటాం. వారు ఏ మతమైనా. జ్యోతిష్యం అనేటువంటిది నమ్మకం కాదు, శాస్త్రం అనే విషయాన్ని చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. 100% చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.